హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మార్చ్ 2 కరెంట్ అఫైర్స్‌ని చూసుకుందాం. చాలా మంచి క్వెషన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వెషన్. ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం మౌంట్ అబూ పేరును కింది వాటిలో దేనినిగా మార్చింది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి అబూ రాజ్ అండి. మౌంట్ అబూ ఆరావల్లి పర్వత శ్రేణిలో ఉందండి. ఇక్కడ దిల్వారా జైన్ దేవాలయాలు ప్రసిద్ధండి. అలాగే రాజస్థాన్‌లో ఇంకో 2 టౌన్ నేమ్‌లు కూడా చేంజ్ చేసిందండి. కామన్‌ని కాంబన్‌గా, అలాగే జహాజ్‌పూర్‌ని యగ్యాపూర్‌గా పేరు మార్చారండి. సో, గుర్తుంచుకోవాలి. ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం మౌంట్ అబూ పేరును కింది వాటిలో దేనిగా మార్చింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అబూరాజ్ అండి. ఈ మౌంట్ అబూ అనేది ఆరావళి పర్వత శ్రేణిలో ఉంది. ఇక్కడ దిల్వారా జైన్ దేవాలయాలు ప్రసిద్ధండి. ఇది మొత్తంగా రాజస్థాన్‌లో ఉన్నాయండి. అక్కడ ఇంకొక 2 టౌన్ నేములు గూడా చేంజ్ చేసింది. కామన్‌ని కాంబాన్‌గా, జహాజ్‌పూర్‌ని యాగ్యాపూర్‌గా పేరు మార్చారండి. ఇవి గూడా గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. మహారాష్ట్ర ప్రారంభించిన దివ్యాంగ్ సహాయక్ పోర్టల్ లక్ష్యం ఏంటి? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి ఆన్‌లైన్ డిసేబిలిటీ వెల్ఫేర్ స్కీమ్ డెలివరీ అండి. మహారాష్ట్ర ప్రభుత్వం భారతదేశపు మొదటి పూర్తిగా సమగ్ర ఆన్‌లైన్ డిసేబిలిటీ వెల్ఫేర్ పోర్టల్‌ను ప్రారంభించిందండి. ఇందులో ఫీచర్లు ఏమున్నాయంటే ఆన్‌లైన్ దరఖాస్తులు, రియల్ టైమ్ ట్రాకింగ్, ఆటోమేటిక్ అప్రూవల్స్, ఏఐ ఆధారిత గ్రీవెన్స్ రిసెడ్రల్స్ ఉన్నాయండి. ఇవి దాని ఫీచర్స్ అండి. మహారాష్ట్ర ప్రారంభించిన దివ్యాంగ్ సహాయక్ పోర్టల్. దాని లక్ష్యం ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆన్‌లైన్ డిసేబిలిటీ వెల్ఫేర్ స్కీమ్ డెలివరీ అండి. ఇది మహారాష్ట్ర భారతదేశపు మొదటి పూర్తిగా సమగ్ర ఆన్‌లైన్ డిసేబిలిటీ వెల్ఫేర్ పోర్టల్‌ని ప్రారంభించిందండి. ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటంటే ఆన్‌లైన్ దరఖాస్తులు చేస్తాయి. అలాగే రియల్ టైమ్ ట్రాకింగ్, ఆటోమేటిక్ అప్రూవల్స్, ఏఐ ఆధారిత గ్రీవెన్స్ రిసెడ్రల్స్. ఇవి దీని ఫీచర్స్ అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇచ్చమతి మరియు జలంగి నదులు ఏ రాష్ట్రానికి సంబంధించినవి? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్ అండి. జలంగి నది గంగా నదికి ఉపనది అండి. ఈ గంగా నదిని బంగ్లాదేశ్‌లో పద్మా నది అని పిలుస్తారు. మీకు తెలుసు కదండీ! ఈ జలంగి నది గంగా నదికి ఉపనదండి. పశ్చిమ బెంగాల్ జీఐజెడ్ మరియు స్టేట్ మిషన్ ఫర్ క్లీన్ గంగాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందండి. ఈ 2 నదులు భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య అంతర్జాతీయ నదులండి. సో, గుర్తుంచుకోవాలి. ఇచ్చమతి మరియు జలంగి నదులు ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్ అండి. ఈ జలంగి నది అనేది గంగా నదికి ఉపనదండి. ఈ గంగా నదిని బంగ్లాదేశ్‌లో పద్మా నదిగా పిలుస్తారండి. పశ్చిమ బెంగాల్ జీఐజెడ్ మరియు స్టేట్ మిషన్ ఫర్ క్లీన్ గంగాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందండి. ఈ 2 నదులు భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య అంతర్జాతీయ నదులండి. సో, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం 2025 ఏఎస్‌క్యూ అవార్డును ఏ విభాగంలో ఎక్సలెన్స్‌గా గెలుచుకుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బెస్ట్ ఎయిర్‌పోర్ట్ ఎట్ అరైవల్స్ అండి. ఈ అవార్డును ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ అందించిందండి. ఇది 2వ సంవత్సరం వరుసగా గెలుచుకుంది. ఈ అవార్డు పూర్తిగా రియల్ టైమ్ ప్రయాణికుల అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుందండి. సో, గుర్తుంచుకోవాలండి. మెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం 2025 ఏఎస్‌క్యూ అవార్డును ఏ విభాగంలో ఎక్సలెన్స్‌గా గెలుచుకుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బెస్ట్ ఎయిర్‌పోర్ట్ ఎట్ అరైవల్స్ అండి. అయితే ఈ అవార్డ్‌ని ఎవరిచ్చారంటే ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ అండి. అయితే ఇది వరుసగా 2వ సంవత్సరం గెలుచుకుందండి. ఈ అవార్డును పూర్తిగా రియల్ టైమ్ ప్రయాణికుల అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. అలిస్సా హీలీ తన చివరి ఓడిఐలో వీడ్కోలు చేయడానికి ముందు 158 పరుగులు చేసింది. అయితే ఈమె ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా అండి. అలిస్సా హీలీ తన అగ్రెసివ్ బ్యాటింగ్ మరియు వికెట్ కీపింగ్ నైపుణ్యాలకు ప్రసిద్ధండి. ఆమె 2023లో ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ టైటిల్‌కు ఆస్ట్రేలియాను నాయకత్వం వహించిందండి. సో, గుర్తుంచుకోవాలి. అలెస్సా హీలీ తన చివరి ఓడిఐలో వీడ్కోలు చేయడానికి ముందు 158 పరుగులు చేసిందండి.
అయితే ఆమె ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా అండి. ఆమె అగ్రెసివ్ బ్యాటింగ్ మరియు వికెట్ కీపింగ్ నైపుణ్యాలకు ప్రసిద్ధండి. అలాగే ఈమె 2023లో ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ టైటిల్‌కు ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించిందండి. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. న్యూఢిల్లీలో ఇటీవల 4 ప్రధాన మహిళా సంక్షేమ పథకాలను ఎవరు ప్రారంభించారు? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి ద్రౌపది ముర్ము గారండి. ఆ 4 పథకాలు ఏంటంటే పింక్ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ద్వారా మొబిలిటీ మరియు భద్రత, ఉచిత ఎల్‌పీజీ సిలిండర్ల ద్వారా ఆర్థిక ఉపశమనం, పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ప్రాప్యతను బలోపేతం చేయడం, దైనందిన జీవితంలో మహిళల స్వావలంబనను ప్రోత్సహించడం. ఈ 4 సంక్షేమ పథకాలను ఇటీవల న్యూఢిల్లీలో ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారండి. సో, గుర్తుంచుకోవాలి. న్యూఢిల్లీలో ఇటీవల 4 ప్రధాన మహిళా సంక్షేమ పథకాలను ఎవరు ప్రారంభించారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ద్రౌపది ముర్ము గారండి. ఆ 4 సంక్షేమ పథకాలు ఏమంటే పింక్ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ద్వారా మొబిలిటీ మరియు భద్రత, ఉచిత ఎల్‌పీజీ సిలిండర్ల ద్వారా ఆర్థిక ఉపశమనం, పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ప్రాప్యతను బలోపేతం చేయడం, దైనందిన జీవితంలో మహిళల స్వావలంబనం ప్రోత్సహించడం. ఈ 4 సంక్షేమ పథకాలను న్యూఢిల్లీలో ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. నేషనల్ హెడ్ క్వార్టర్స్‌లో డైరెక్టర్ జనరల్ నేవల్ ఆర్మమెంట్‌గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బీపీ సింగ్ గారండి. ఈ పదవి నేషనల్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉందండి. ఈ బాధ్యత నౌకాదళ ఆయుధాల ఆపరేషన్‌లో సిద్ధత మరియు ఆధునీకరణను నిర్ధారించడం అండి. సో, గుర్తుంచుకోవాలి. నేషనల్ హెడ్ క్వార్టర్స్ డైరెక్టర్ జనరల్ నేవల్ ఆర్మమెంట్‌గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బీపీ సింగ్ గారండి. ఈ పదవి నేషనల్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉందండి. ఈ బాధ్యత నౌకాదళ ఆయుధాల ఆపరేషన్ల సిద్ధత మరియు ఆధునీకరణను నిర్ధారించడం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల వారణాసి ఏ రంగంలో గిన్నిస్ రికార్డ్ సృష్టించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి మెగా ప్లాంటేషన్ క్యాంపెయిన్ అండి. వారణాసి ఒక గంటలో 2,51,446 మొక్కలు నాటిందండి. చైనాకు చెందిన 2018 రికార్డ్ 1,53,981 మొక్కలను ఇది అధిగమించిందండి. ఈ కార్యక్రమం సుజాబాద్, డొమారి వద్ద జరిగిందండి. ఈ చర్య పర్యావరణ సంరక్షణ మరియు వాతావరణ లక్ష్యాలకు మద్దతిస్తుందండి. వారణాసి ఉత్తరప్రదేశ్ గంగా నదీ తీరంలో ఉందండి. సో, తెలుసు కదా మీకు. చూడండి. ఇటీవల వారణాసి ఏ రంగంలో గిన్నిస్ రికార్డ్ సృష్టించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మెగా ప్లాంటేషన్ క్యాంపెయిన్‌లో అండి. వారణాసి ఒక గంటలో 2,51,446 మొక్కలను నాటిందండి. ఇంతకుముందు చైనాకు చెందిన 2018 రికార్డ్ ఏంటంటే 1,53,981 మొక్కలను ఇది అధిగమించిందండి. ఈ కార్యక్రమం ఎక్కడ జరిగిందండి? సుజాబాద్, డోమరి వద్ద జరిగిందండి. ఈ చర్య వల్ల పర్యావరణ సంరక్షణ మరియు వాతావరణ లక్ష్యాలకు మద్దతిస్తుందండి. అయితే వారణాసి ఎక్కడ ఉందండి? ఉత్తరప్రదేశ్‌లో గంగా నదీ తీరంలో ఉందండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. అమెండావా తెగ ప్రధానంగా ఏ దేశంలో కనిపిస్తుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రెజిల్ అండి. అమెండావా తెగ బ్రెజిల్‌లోని అమెజాన్ అరణ్యంలో చాలా లోపలికి నివసిస్తుందండి. ఈ తెగ కొంచెం విభిన్నంగా ఉంటుందండి. వారు గడియారాలు, క్యాలెండర్లు లేకుండా జీవిస్తారు. వారి జన్మదినాలు లేదా సంఖ్యల ద్వారా వయసును లెక్కించరండి. అమెండావా తెగ ప్రధానంగా ఏ దేశంలో కనిపిస్తుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రెజిల్ అండి. ఈ తెగ బ్రెజిల్‌లోని అమెజాన్ అరణ్యంలో చాలా లోపలికి నివసిస్తుందండి. ఈ తెగ కొంచెం విభిన్నంగా ఉంటుంది. వారు గడియారాలు, క్యాలెండర్లు లేకుండా జీవిస్తారు. వారి జన్మదినాలు లేదా సంఖ్యల ద్వారా వయసును లెక్కించరండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. కలరీ లీప్ వ్యాయామం ఏ ప్రాంతంలో నిర్వహించబడింది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి లక్షద్వీప్ మరియు మినికోయ్ ద్వీప సమూహం అండి. ఈ వ్యాయామంలో సదర్న్ ఎయిర్ కమాండ్, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ఆపరేషన్స్ డివిజన్ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ పాల్గొన్నారండి. ఇది ఒక హై టెంపో జాయింట్ మెరిటైమ్ వ్యాయామం అండి. సో, గుర్తుంచుకోవాలి. ఈ నేమ్ కూడా. కలరీ లీప్ వ్యాయామం ఏ ప్రాంతంలో నిర్వహించబడింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లక్షద్వీప్ మరియు మినికోయ్ ద్వీప సమూహం అండి. ఈ వ్యాయామంలో
సదర్న్ ఎయిర్ కమాండ్, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ఆపరేషన్స్ డివిజన్ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ పాల్గొన్నారండి. ఇది ఒక హై టెంపో జాయింట్ మ్యారిటైమ్ వ్యాయామం అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో తొలిసారిగా ఫలితాల ఆధారిత పర్యావరణ అవార్డు జీరో ప్రైజ్‌ను ఏ దేశం ప్రారంభించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భారత్ అండి. ఈ కార్యక్రమానికి మొత్తం నిధి 5,00,00,000 3 విభాగాలకు గాలి, నీరు, మట్టి కాలుష్యం ప్రతి ఒక్కదానికి 1,00,00,000 చొప్పున కేటాయించారండి. ప్రధాన లక్ష్యం ఏంటంటే పర్యావరణ ప్రతిపాదన నుండి కొలిచే విధమైన కాలుష్య తగ్గింపుపై దృష్టి పెట్టడం అండి. దీని పరిశీలన కాలం 12 నెలలండి. సో, గుర్తుంచుకోవాలి. కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో తొలిసారిగా ఫలితాల ఆధారిత పర్యావరణ అవార్డు జీరో ప్రైజ్‌ను ఏ దేశం ప్రారంభించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భారత్ అండి. ఈ కార్యక్రమానికి మొత్తం ఎంతండి కేటాయించారు అంటే 5,00,00,000 మొత్తం 3 విభాగాలకు ఉందండి. గాలి, నీరు, మట్టి కాలుష్యం. ప్రతి ఒక్కదానికి 1,00,00,000 కేటాయించారండి. ప్రధాన లక్ష్యం ఏంటంటే పర్యావరణ ప్రతిపాదనల నుండి కొలిచే విధమైన కాలుష్య తగ్గింపుపై దృష్టి పెట్టడం అండి. అయితే దీని పరిశీలన కాలం ఎంతంటే 12 నెలలండి. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. తమిళనాడులో మొదటి డార్క్ స్కై పార్క్ ఏ ప్రదేశంలో స్థాపించబడింది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి కొల్లి హిల్స్ అండి. ఇది అరియార్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ నమక్కల్ జిల్లాలో ఉందండి. ఈ పార్క్ ఆస్ట్రో టూరిజంను ప్రోత్సహిస్తుందండి. ఇది చెన్నై నుండి అటవీ మంత్రి ఆర్ఎస్ రాజకన్నప్పన్ దూర వేదిక ద్వారా ప్రారంభించారండి. ఈ పార్క్ ద్వారా నక్షత్రాలు, గ్రహాలు, మిల్కీవే గెలాక్సీ మరియు చంద్రుడిని స్పష్టంగా చూడవచ్చండి. సో, గుర్తుంచుకోవాలి. తమిళనాడులోని మొదటి డార్క్ స్కై పార్క్ ఏ ప్రదేశంలో స్థాపించబడింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కొల్లి హిల్స్ అండి. ఇది అరియార్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ నమక్కల్ జిల్లాలో ఉందండి. ఈ పార్క్ ఆస్ట్రో టూరిజంను ప్రోత్సహిస్తుందండి. ఇది చెన్నై నుండి అటవీ మంత్రి ఆర్ఎస్ రాజకన్నప్పన్ దూరవేదిక ద్వారా ప్రారంభించారండి. ఈ పార్క్ ద్వారా నక్షత్రాలు, గ్రహాలు, మిల్కీవే గెలాక్సీ మరియు చంద్రుడిని స్పష్టంగా చూడవచ్చండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేశామండి. ఆన్సర్ తెలిస్తే మీరు కింద కామెంట్‌లో చెప్పండి. అలిస్సా హీలీ తన చివరి ఓడిఐలో వీడ్కోలు చేయడానికి ముందు 158 పరుగులు చేసిందండి. ఆమె ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.